ఎన్టీఆర్‌కి భారీ ఆఫర్ ఇచ్చారట కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీలోకొస్తే ఆయనకు ఖచ్చితంగా భారీ స్థానమే ఉంటుందంటూ చెప్తున్నారు. నిజంగా పవర్ షేరింగ్ విషయంలో వరకు వెళ్ళొచ్చంటూ మరి కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్‌కి ఆఫర్ ఇచ్చారట. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఉన్నంత వరకు ఆయన్ని ఏం మార్చలేం. బాలకృష్ణ కూడా మరి తానా అంటే తందానా అంటూ చంద్రబాబుకి తాళం వేసుకుంటాడు. ఎందుకంటే ఎంతైనా పిల్లనిచ్చినటువంటి మరి తండ్రి కాబట్టి. అయితే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మనకొద్దు, వైసీపీలోకొస్తే ఖచ్చితంగా సీఎం పదవిని సైతం షేర్ చేసుకోవచ్చంటూ జూనియర్ ఎన్టీఆర్‌కి చెప్పినట్టుగా సమాచారం. పదవుల కోసం వెళ్ళాల్సిన అవసరం మన తారక్‌కి ఏముంది చెప్పండి? మరి స్టార్‌గా, గ్లోబల్ స్టార్‌గా ఈరోజు ప్రపంచం సైతం ఆయన్ని చూసి మరి ఎంతో ఆనందంగా దట్ ఈజ్ ఎన్టీఆర్ అంటూ చెప్పుకుంటున్నారు. నందమూరి కుటుంబం గురించి ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు తీసుకొచ్చిందే మన ఎన్టీఆర్. ఇటువంటి సందర్భంలో కొడాలి నాని రాజకీయంగా ఎంత ఆఫర్లు ఇచ్చినా అది కేవలం వాటికి సంబంధించిన విషయాల గురించి తప్ప ఇంకేముండదనేది కూడా తెలిసిపోతోంది. కాబట్టి ప్రస్తుతం ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. రాజకీయంగా కాస్త ముందుకెళ్లాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటే అది తెలుగుదేశం పార్టీలోకే వస్తారు తప్ప వేరే పార్టీలో వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉండదంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి కొడాలి నాని రావాలని, కొడాలి నాని తారక్ కలిసి రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు. సో అది తెలుగుదేశం పార్టీయే కావాలని జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఓ పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ నందమూరి వాళ్ళది కానీ నారా వారి యొక్క తాతల తరం కాదని మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలానే ఫైర్ అవుతున్నారు.